హే బడీస్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? యా, నార్బిట్ మాల్కి అయితే వచ్చాం. పదండి, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఈ నార్బిట్ మాల్ బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. బయట నుంచి ఎంతసేపు మాట్లాడుకుంటాం కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ లోపలికి వెళ్ళిన మనందరికీ తెలిసిందే, సేఫ్టీ చెక్ మ్యాండేటరీ ప్రతి మాల్లో కూడా. అండ్ లోపలికి వెళ్ళిన చూస్తే మాల్ అంతా కొంచెం కన్సిస్టెంట్ గా అంత దగ్గర కనిపించింది. కానీ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అలా లేదు. అటువైపు ఎంట్రన్స్ ఇంకా పెద్దది ఉంది. మేము వచ్చింది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి అనమాట. ఒకవేళ మీరు బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేయాలనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తారు కాబట్టి అటువైపు ఇంకా ఎంట్రన్స్ పెద్దది ఉంటుంది. అటువైపు ఎంట్రన్స్ మొత్తం మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక లాస్ట్ లో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సారీ గ్రౌండ్ ఫ్లోర్ కాదు, అండర్ గ్రౌండ్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఏ చూసినా కూడా ఇంకా ఓపెనింగ్స్ ఇంకా కమింగ్స్ అని చెప్పే ఉన్నాయి. నాకు తెలిసి రఫ్ గా మాల్ మొత్తంలో 100% లోని రఫ్లీ ఒక 60 బ్రాండ్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి అంతే. అండ్ అండర్ గ్రౌండ్ లోకి మీరు ఎంటర్ అయిన ఫస్ట్ మీకు అట్రాక్టివ్ గా కనిపించేది రీబాక్. దాని తర్వాత పూమా అండ్ స్నీకర్స్ అని కూడా ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ షూస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. బిలో 6K నుంచి అయితే ఏది స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ క్రాక్స్ కూడా ఉన్నాయి బడేస్. వెరైటీ ఆఫ్ క్రాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పక్కనే ఫిల్లా అని ఉంది. ఆ పేరు ఎక్కడో వినట్టుంది కానీ గుర్తు రావట్లే. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, పై నుంచి ఎంత బాగుందో. అదే ఐ మీన్ కింద నుంచి ఎంత బాగుందో. ఇదేం బ్రాండ్? ఫిట్ ఫ్లాపా? ఈ పేర్లన్నీ ఎక్కడో వినట్టున్నాయి కానీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఇదేం చూసారు కానీ పోని ఇంకా రాబోతున్న బ్రాండ్స్ చూస్తే ఆ పేర్లు కూడా మీకు నోరులు తిరగవు. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని అనుకుంటున్నట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకొని చేసుకోకపోతే, ఒకవేళ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ. అండ్ వీడియో లైక్ చేసుకోవచ్చు కదా, ఇంకా మీలాంటి వాళ్ళకి కొంచెం ఎందుకు చూపిస్తుంది వీడియోని. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళబోతున్నాం పూమా. చెప్పడం మర్చిపోయా అనుకున్నారు కదా, లేదు. మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి. అసలు ఏమనిపించిందో కమెంట్ చేయండి. లేకపోతే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి. లేకపోతే మాల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేసేయండి. నాకు ఒక అంకుల్ జాగింగ్ చేస్తున్నారు. ఇదేంటి మాల్లో జాగింగ్ చేస్తున్నారు, ఇదేంటి కొత్తగా అని చెప్పి అనుకున్నా. కానీ కాదు, అతను పూమాలో షూస్ కొందామని చెప్పి చూస్తున్నారు. టెస్టింగ్ కోసం జాగింగ్ చేస్తున్నారు. అంటే కొంచెం రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. కింద షూస్ చూసి అతను పూమా స్టోర్ లోకి వెళ్తుంటే ఓహో అనిపించింది. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారా, ఫరారీ అంట. పూమా కూడానా? ఏం పడతాయని అందులో అసలు. బికాస్ దాని క్యారీ పర్పస్ ఇంకోటి ఉండొచ్చు. బట్ యా, పూమాలో షూస్ రేట్స్ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేద్దామా. ఈ షూ ఏదో బాగున్నట్టుంది. 10,000 అట్ట. ఇది 20,000 నిమిషాలు ఉన్నాయి. 20కి బాగుందన్నా, నిజంగా బాగుంది. కానీ పూమాలో నాకు ఏమైనా స్పెసిఫిక్ గా నచ్చాయి అంటే ఈ జాకెట్స్ ఒకటి అండ్ ఈ షూస్ మీద మోటార్ స్పోర్ట్ బ్యాచింగ్ ఉంది, అదొక క్రేజీగా అనిపించింది. అండ్ షూస్ కూడా ప్రీమియం ఫీల్ ఉన్నాయి. కానీ బాగున్నాయిరా. రేట్ ఎంత ఉంటుంది అంటావు? ఎక్స్ట్రా ఉంది. బ్యాగ్ ఒకటి ఎంత ఉంటుంది అంటావు? అరే ఆ షూ బాగున్నట్టుంది, ఎంత ఉంటుంది అంటావు? ఎంత కాస్ట్? జస్ట్ 10 కదా పెట్టే, మనకి ఇంకా వేరే లెవెల్. అది సరిపో. 10,000 రా. ఇంకా మనకి ఆ లెవెల్ వద్దు, ఇంకా హై అండ్ ఏమైనా ఉంటుంది చూడు. ఇంకానే అది కూడా మనకి సరిపోదు. ప్రీమియంగా ఉన్నాయి, క్లాసిక్ గానీ. స్నీకర్స్ నాకు పర్సనల్గా క్లాత్ నచ్చింది బాగా. కాకపోతే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి, ఆ సెకండరీ. చూసి ఆనందించాలి. ఇక్కడ ఇంకొక బ్రాండ్. అండ్ మనకు వచ్చి ఇప్పుడు అండర్ గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో టు ది గ్రౌండ్ ఫ్లోర్. అండ్ ఇక్కడ ప్రతి ప్లేస్ దగ్గర ప్రతి ఫ్లోర్ లో డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అండ్ ప్లాస్టిక్. చూద్దాం. పైన పెళ్ళే ఉందిరా. అరే షర్ట్ డమ్మీగా రియల్ చూడు. కానీ ఆడ బాగుంది, కూర్చొని దిగడానికి. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ప్లాస్టిక్ ఏనా ఇది? అందరూ యూట్యూబర్స్ ఇంకా వ్లాగర్స్ దీని గురించి గొప్పగా చెప్తారు. మరి మనం కూడా టెస్ట్ చేసి చూద్దాం మోమోస్ ఎలా ఉంటాయో. అక్కడ ప్రైజెస్ చూసి స్నాక్ అండ్ స్పెండ్ చేయడం అవసరమా అనిపించింది. దీని బదులు ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్ళి ఫుల్ ప్లేట్ బిర్యానీ తినడం బెటర్ కదా. మోమోస్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేద్దాం.
అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఐకానిక్ ట్రీ గురించి మాట్లాడుకునేది. ఇది ఎలా అయిపోయిందంటే ఇనార్బిట్ మాల్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఈ ట్రీయే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ట్రీని చూసే వెళ్తారు. ఇలా గ్లాస్లో నుంచి ఎంతసేపు చూస్తారు కానీ పదండి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తా. లోపలికి అసలు పర్మిషన్ లేదు, బట్ మీకోసం పర్మిషన్ అడిగి వెళ్తా. మీకోసం ఎంత చేస్తున్నందుకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోలేరా? చేసుకోండి. ఇక్కడ కొంచెం మ్యూట్లో పెడతా. ఇక్కడ వచ్చే సౌండ్స్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎంత పీస్ఫుల్గా ఉందో మీరు కూడా ఒకసారి వినండి. ఇదిగోండి అదర్ సైడ్ ఎంట్రన్స్ అన్నా కదా పార్కింగ్ వైపు నుంచి, ఇదే. వ్యాన్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఎవడికి, కానీ వ్యాన్ ప్లేస్మెంట్ బాగుంది. ఈ మాల్ మొత్తంలో మీరు ఎక్కడున్నారు లేకపోతే ఏ బ్రాండ్ ఎక్కడ ఉందో చూడాలనుకుంటే ఈ మ్యాప్స్లో చూస్తే చాలు. మీరు కానీ ఇనార్బిట్ మాల్కి వస్తే ఈ షోని అసలు మిస్ కాకండి. ఈ భయ్య అయితే స్టాండప్ కామెడీ బెలే చేస్తున్నాడు. జస్ట్ కిడింగ్, వీడు మావాడే. వీఆర్ జస్ట్ చిల్లింగ్ అవుట్. మీ కామెడీ నచ్చలేదు అయితే, అది బోర్ కొడుతుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 5-0. I'm just a beginner, bro. You have to know that. I'm just a beginner. ఏ మాటగా మాట, మాల్లో అంబియన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మనకు తెలియగా సరిగ్గా రాదు, ఇంక చైనీస్ అని చదువుతాం. నీకు సామ్సంగ్లో ఏ ఫోన్ ఇష్టం అంటే ఆలోచించకుండా ఫోల్డ్ ఫోన్ అని చెప్తా. ఏ S25 అల్ట్రా, ఏ S26 అల్ట్రా చెప్తా అనుకున్నారు కదా, కాదు, ఇట్స్ ఫోల్డ్ ఫోన్. బికాస్ దానికి ఉన్న ప్రీమియం ఫీలే వేరు. ఐఫోన్స్లో చూసుకుంటే నాకు పర్సనల్గా వచ్చి iPhone 17 ఎయిర్ అంటే ఇష్టం. బట్ ప్రాక్టికల్గా చూసుకోవాలి అంటే అఫ్కోర్స్ ప్రో మోడల్స్లోకి వెళ్ళాల్సిందే. ఈ మాల్ మొత్తంలో నేను ఎక్కడైనా ఒక స్టాల్ దగ్గర ఇంతసేపు టైం వేస్ట్ చేశానా అంటే అది సామ్సంగ్ స్టోర్లోనే. టైం వేస్ట్ కాదు, ఇది కూడా టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా దాన్ని నేను ఎంజాయ్ చేశాను కూడా. అండ్ ఐ హ్యాడ్ గెయిన్ ఇట్ సమ్ నాలెడ్జ్ కూడా కదా. అదే ఒకవేళ యాపిల్ స్టోర్ అయితే ఇంక చెప్పక్కలే, రోజంతా అక్కడ ఉండిపోతా. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేయలే. సబ్బులు కూడా ఏమన్నా ఉంటున్నాయి. సబ్బు 395 అసలు ఎట్టో చేస్తుంది కదా సంతాలు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తిరిగి మళ్ళీ సెంటర్కి వచ్చాము మోమోస్ దగ్గరికి. ఫైనల్లీ ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేస్తే అండర్ గ్రౌండ్ అయింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో నాకు తెలిసినంత వరకు రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ అల్లొద్దున ఏషియన్ సినిమాస్ ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే ప్రస్తుతానికి ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మిగిలిన 2 ఫ్లోర్స్ పార్ట్ 2 కింద చేస్తా. అర్థమైందిలే, తిట్టుకోకండి. మాల్ ఎక్స్ప్లోరేషన్ ఎవరైనా 2 పార్ట్స్ కింద చేస్తారనే కదా. మీరు ఏం చేస్తాం, లెంత్ ఎక్కువైపోతుంది కదా వీడియోది. పార్ట్ 2 మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రియల్ ఫన్ అంతా పార్ట్ 2లోనే ఉంది, డోంట్ మిస్. అండ్ గేమింగ్ జోన్ కూడా పార్ట్ 2లోనే చూపిస్తా. సో see you soon buddies, bye, take care.